రోజుకి ముదురుతున్నట్టు కనిపిస్తోంది. నిన్న జరిగిన ఈవెంట్ లో కూడా అటు మెగా ఫ్యాన్స్ కి సంబంధించి కానీ ఎటువంటి ప్రస్తావన రాకపోవడం, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ దగ్గర నుంచి, అలాగే అల్లు అర్జున్ దగ్గర నుంచి కూడా ఈవెంట్ లోని ఎటువంటి మెగా ఫ్యామిలీకి సంబంధించి ప్రస్తావన రాకపోవడం, ముఖ్యంగా అటెండ్ అయిన అతిథుల నుంచి కూడా ఎటువంటి మెగా ఫ్యామిలీకి సంబంధించి కేవలం ఒక మెగా అన్న పదం కూడా రాకపోవడం ఇవాళ అందరిలో కూడా ఈ యొక్క కాంట్రవర్సీని ఇంకా ముద్రించేటట్టు చేసింది. ముఖ్యంగా అక్కడికి వచ్చిన అభిమానులు కూడా ఏంటంటే మెగా ఫ్యాన్స్ అన్న పదం కూడా ఎక్కడ కూడా వాడలేదు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే పుష్ప ఈవెంట్ కావచ్చు, ప్రతి చోట కూడా మెగా ఫ్యాన్స్ని ఉద్దేశించారు. మెగా ఫ్యాన్స్ కూడా భారీ ఎత్తున అటెండ్ అయ్యి ఈవెంట్స్ని సక్సెస్ చేసిన సందర్భాలు మనం చూసాము. అలాగే ఈవెంట్కి వచ్చిన తర్వాత స్టేజ్ మీద ఉన్నా సరే ఈ యొక్క మూవీ యూనిట్ కావచ్చు, లేకపోతే హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కావచ్చు, ఆ యొక్క కుటుంబాన్ని ఉద్దేశిస్తూ ఒక 2 మాటలు మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. అయితే ఈ రోజుకి అటు మెగా ఫ్యాన్స్ పైన అలాగే అల్లు ఫ్యాన్స్ పైన వస్తున్న ఈ కాంట్రవర్సీస్ మరింత ముదిరే ఛాన్సెస్ ఉన్నాయా అని అంటే ఎస్ అని నిన్న ఈవెంట్ ఖరాఖండిగా చెప్పేసింది. ఎందుకంటే ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ఒక్క మాట కూడా రాలేదు. ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటే అల్లు అర్జున్ పదే తన యొక్క ఫ్యాన్స్ని ఆర్మీ అని ఉద్దేశించడం. ఎందుకంటే మీరందరూ నా ఆర్మీ, మీరందరూ నా వెనక ఉన్నారు, మీరు లేకపోతే నేను లేను అని చెప్పి ఆయన మాట్లాడిన ఈవెంట్లో మాట్లాడిన మాటలు కూడా నిజంగా అటు మెగా ఫ్యాన్స్ని కాసింత ఇబ్బందికరం పెట్టినట్టే అనిపించింది. సో ఈ ఈవెంట్తోని కన్ఫర్మ్ అయిపోయినట్టు కూడా చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళ మధ్య ఏమీ లేదు, కేవలం ఫ్యాన్స్ మధ్యనే ఇలాంటి వార్ నడుస్తోంది అని చెప్పి చాలా మంది దీన్ని సమర్థించినప్పటికీ నిన్న జరిగిన ఈవెంట్ ఖరాఖండిగా అవును నిజమే, అటు మెగా ఫ్యాన్స్కి ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్కే కాకుండా ఫ్యామిలీకి కూడా ఏదో జరుగుతోంది, వీరిద్దరు కూడా దూరంగా ఉన్నారు, ఇది పర్సనల్గా కాకుండా ప్రొఫెషనల్గా కూడా దూరంగా ఉన్నారు అని చెప్పి నిన్న ఈవెంట్ చెప్పేసింది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి, అసలు ఈ మెగా ఫ్యాన్స్ అలాగే అంటే మెగా ఇలాగే అల్లు ఈ 2 కుటుంబాలకి సంబంధించి నిన్న ఈవెంట్లో కూడా కేవలం అటెండ్ అయిన గెస్టులు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, చిత్రం యూనిట్ కావచ్చు, ఏ ఒక్కరు కూడా ఎక్కడా మెగా ఫ్యామిలీని ఉద్దేశించి కానీ లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి కానీ ఏ ఒక్కరు మాట్లాడిన సందర్భం లేదు. అలాగే అటు అభిమానుల నుంచి కూడా, ఎందుకంటే నిన్న మన లైవ్ బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా నడిపింది, ఎక్కడ కూడా అభిమానులు కూడా మెగా అన్న యొక్క వర్డ్ కూడా వాళ్ళ నోటి నుంచి రాలేదు. ఎందుకంటే మొత్తం మనం ప్రయత్నించినప్పటికీ దాన్ని ఎస్కేప్ చేసే ప్రయత్నమే చేశారు కానీ కనీసం అతను మెగా పేరు కూడా పలకడానికి ఇష్టపడలేదు. సో అసలు ఈ ఇష్యూలోని ఇంకా రాను ఏ విధంగా ఉండబోతుంది అంటున్నారు గణేష్? మీరు చెప్పినట్టు 100% ఏదైతే మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీల మధ్య ఉన్న వివాదం ఏదైతే ఉందో దానికి ఒక బారికేడ్ లాగా మనకి పుష్ప 2 సినిమాకి సంబంధించిన ఇష్యూని చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు ఒక ఉత్కంఠ, అంటే ఈ సినిమా ఫంక్షన్ కి వెళ్ళి ఇన్వైట్ చేసిన తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా హాజరవుతారా లేదా అనేది ఒక అంశం అయితే, మరోవైపు ఈ పుష్ప సినిమాకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆ రేట్లు పెంచుకొని అమ్మడం కోసం ఒక క్లియరెన్స్ ఇచ్చింది. ఆ క్లియరెన్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుందా లేదనేది, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేకంటే అక్కడ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి, ఆ ఫ్యామిలీకి చెందిన మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి కాబట్టి అసలు టోటల్ గా ఒక యుద్ధం అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది కాబట్టి అసలు వస్తుందా లేదా అనేది ఒక ఉత్కంఠత నెలకొంది. దీంతో ఒక ఇవ్వకపోతే ఖచ్చితంగా 2 ఫ్యామిలీల మధ్య ఒక వైరుధ్యం అనేది పెద్ద స్థాయిలో ఉందని అంచనాలు వేశారు. కానీ నిన్న సాయంత్రానికి పుష్ప టికెట్లు అమ్ముకోవడానికి సంబంధించి ప్రభుత్వం ఒక స్పెషల్ జీవోని జారీ చేసింది. పుష్ప 2కి సంబంధించి అంటే రాత్రి అంటే డిసెంబర్ 4వ తేదీన అంటే షోకు ముందే అంటే విడుదలకు ముందు రోజు నుంచి నైట్ 9:30 నుంచి పుష్ప ప్రీ రిలీజ్ సంబంధించి ఒక 800 రూపాయల వరకు హైక్ చేసుకునేలాగా ఒక దీనికి సంబంధించి జీవో జారీ చేశారు. ఆ రోజు సంబంధించి డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 17 వరకు మల్టీప్లెక్స్ లకు సంబంధించి 200 వరకు హైక్ చేసేలాగా టికెట్లకు సంబంధించి చేశారు. ఇక్కడ వరకు అంటే దీని తర్వాత అల్లు అర్జున్ కృతజ్ఞత తెలుపుతూ ఎక్స్ లో ట్వీట్ చేసిన విషయం కూడా అందరికీ చాలా వరకు వైరల్ అయింది. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు, మరోవైపు ప్రత్యేకంగా సినిమాకి సంబంధించి ఇండస్ట్రీకి మీరు చేస్తున్న సహాయ సహకారాలకు సంబంధించి డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. దీంతో కొంత వరకు అంటే రెండిట్ల మధ్య అంత తీవ్ర స్థాయిలో వైరుధ్యం ఉందా అనుకుంటే దీంతో ఒక పులి స్టాప్ ఏదో పెట్టే ప్రయత్నం అల్లు అర్జున్ చేస్తున్నారనేది మనకు ఒక సంకేతాలు కనిపించింది. కానీ ఏదైతే మనకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రారంభమైందో ఫంక్షన్ లో ఉన్న పరిస్థితులను చూసుకుంటే ఒక్కసారిగా ఈ రెండు ఫ్యామిలీల మధ్య తీవ్ర స్థాయిలో ఒక వివాదం అనేది ఒక అడ్డుగోడగా ఉంది అనేది మనకి అర్థమవుతుంది. ఒక యుద్ధం లాగానే మనకు కనిపించింది. ఎందుకంటే చాలా వరకు ప్రీ రిలీజ్ లోన అక్కడ అంటే అల్లు అర్జున్ కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళ ఫంక్షన్ లో కావచ్చు రెండుకి సంబంధించిన అభిమానులు కలిపి ఉంటారు, కలిపి ఉన్న తర్వాత నినాదాలు చేస్తుంటారు. ఇలాంటి అనేకమైన సంకేతాలు మనకు కనిపిస్తుంటాయి. కానీ నిన్నటి ప్రీ రిలీజ్ లో మాత్రం ఈ వార్ కన్ఫర్మ్ అయిపోయినట్లుగా మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. మొత్తం ఈవెంట్ లో ఎక్కడ కూడా మెగా అనే పదాన్ని వినిపించకుండా చేశారు. అంటే ఎక్కడ కూడా మెగా స్టార్ అని కానీ లేకపోతే పవర్ స్టార్ అని కానీ పదాలు ఎక్కడా లేకుండా మొత్తం మెగా పదాన్ని బ్యాన్ చేశారన్నట్లుగా మనకి మొత్తం ఈవెంట్ అంతా మనకు కనిపించింది. అల్లు ఫ్యాన్స్ ఎక్కడ కూడా కేవలం అంటే అందులో చాలా వరకు మెగాస్టార్ సినిమాలు కావచ్చు లేదా పవర్ స్టార్ సినిమాలు కావచ్చు చూసిన తర్వాతే మనకి ఇక్కడ అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ అయిన విషయం చాలా మందికి తెలిసిందే. కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఆ మెగా సంబంధించిన కానీ పవర్ స్టార్ కి సంబంధించిన కానీ ఎక్కడా కూడా పేర్లు చెప్పకుండానే వాళ్ళు అంతా ఈ కార్యక్రమం అంతా నినాదాలు చేశారు. మరోవైపు పుష్ప ఈవెంట్ వేడుకలో మెగా ఫ్యాన్స్ కి ఈ చూసిన తర్వాత ఒక రకంగా ఒక పెద్ద వార్నింగ్ లా మనకు అనిపించింది. ఎందుకంటే మీరు లేకపోతే మేము లేవు అనేది ఎక్కడైతే ఉందో లేకపోతే మీరు లేకపోతే మేము లేకపోతే మీరు లేరు అనేది ఏదైతే ఒక సంకేతాలు వెలువడుతున్నాయో ఇలాంటి అన్నింటికీ ఒక చెక్ చెప్పేలాగా ఎక్కడ కూడా మెగా అనే నినాదం లేకుండా చేయడంతో మెగా ఫ్యాన్స్ కి ఒక వార్నింగ్ ఇచ్చారు. మీరు లేకపోయినా మేము ఉండగలం అనేది ఒక పెద్ద ఒక నినాదం అయితే ఇక్కడ ఇందులోంచి ఇవ్వగలిగారు. అంటే ఫ్యాన్స్ ఉద్దేశించి ఏదైతే అల్లు అర్జున్ మాట్లాడే సందర్భంలో కూడా ఎక్కడా కూడా నా ఆర్మీ అనే ఒక ఏకైక పదం తప్ప మెగా ఫ్యాన్స్ అని కానీ మిగతా సంకేతాలు ఎక్కడా కూడా ఇవ్వలేదు. అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన అడుగుదాడలో నేను నడిచి వచ్చానది కాకుండా నా ఆర్మీతో నేను ఈ స్థాయికి వచ్చానని దీనిగానే ఆయన ప్రసంగం మొత్తం ఆద్యంతం సాగింది. అంటే టోటల్ గా ఆయన అభిమానికి ఇచ్చిన ప్రసంగంలోన నా ఆర్మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను, నా ఆర్మీ నా ముందు కనిపిస్తుంది, దాని ముందు నా ఆర్మీ ఉండటం వల్ల నన్ను ఎవరు ఏమీ చేయలేరని ఒక అతిపెద్ద ఒక దీన్ని అయితే ఆయన ఇవ్వగలిగారు. మరోవైపు సభకు వచ్చిన వాళ్ళు సైతం చాలా వరకు ఈ రెండు సభలకు వచ్చిన వాళ్ళు ఎక్కడో చోట మెగా అనే పదం కానీ లేకపోతే చిరంజీవి పేరు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ పేరు కానీ ఆ టికెట్లకి అనుమతి ఇచ్చిన రూపంలో ఎక్కడో చోట చిన్న ప్రస్తావన అయినా జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఈవెంట్ కు వచ్చిన గెస్టులు సైతం ఎక్కడ కూడా మెగా అనే పదాన్ని వినిపించకుండానే వాళ్ళ ఉపన్యాసాలను పూర్తి స్థాయిలో మనకు ముగించారు. అంటే మనకు టోటల్ గా ఈ సభ అంటే ఏదో ప్రీవ్యూ ఈవెంట్ ద్వారా మనకు అర్థమైంది ఒకటే, ఎవరి దారి వారిది. అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు పూర్తిగా. ఇంకా ఎవరి దాంట్లో బౌండరీలోకి వాళ్ళు వెళ్లే అవకాశం ఎక్కడా లేదు. ఇక మీదట మెగా ఫ్యాన్స్ మరోవైపు అల్లు ఆర్మీ గాని ఉంటుంది అనేది మనకి స్పష్టమవుతుంది. ఏదైనా ఐకాన్ స్టార్ ఆర్మీ తప్ప మరో నినాదం పదం కూడా వినిపించకుండా జరిగిన ఈ సభ ద్వారా అంటే ఇంకా టోటల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది మొత్తం గ్రౌండ్ లో ఎక్కడ చూసినా సరే మెగాకి సంబంధించిన మెగాస్టార్లకు సంబంధించిన ఫ్యామిలీలో చిరంజీవి దగ్గర నుంచి పవర్ స్టార్ అందరి వరకు ఒక్క కటౌట్ కూడా మనకు కనిపించలేదు. కేవలం పుష్ప 2 అందులో అల్లు అర్జున్ మిగతా సభ్యులు డైరెక్టర్ సంబంధించి తప్ప ఇంకా ఏ కటౌట్ మనకు కనిపించకపోవడం అనేది మనం క్లియర్ కట్ గా చెప్పొచ్చు. ఈ వారు ఏ స్థాయిలో జరుగుతుంది. ఇక మీదట రెండు కుటుంబాల్లో కూడా ఇది అతిపెద్ద ఒక రేఖలాగా మనకు కనిపించాల్సిన అవసరం ఉంది. ఇక మీదట ఉందా లేదా అనే సందిగ్ధం ఎక్కడ అక్కర్లేకుండా మనకి పుష్ప 2 సభ అయితే మనకి కనిపించింది. మరోవైపు దీంతో చాలా వరకు నిర్మాతలు కావచ్చు దర్శకులు కావచ్చు ఏం చేయాలనేది నిన్న సభ ఏదైతే జరిగిందో ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడి నుంచి కూడా దర్శకుల్లో కావచ్చు నిర్మాతల్లో కావచ్చు ఒక అతిపెద్ద చర్చ జరుగుతుంది. అంటే ఎవరి పక్షాన ఉండాలి. సినిమాలో తెలిసిందే మనకి ఎవరికి వారు ఒక పక్షాన ఉంటే ఇంకో పక్షాన వాళ్ళు ఇంకొక వైపు సినిమాలు రావు లేకపోతే అవకాశాలు రావు ఇలాగ అనేక ఉంటుంది. తర్వాత ఒక డైరెక్టర్ తో ఒకరు చేసిన తర్వాత మరో డైరెక్టర్ ఆ డైరెక్టర్ ఇంకొక హీరోతో చేయలేని పరిస్థితి. ఇది ఒక కాంబినేషన్ గా మనకి చాలా కాలంగా ఒక అంటే ఒక ముఠా అనక్కర్లేదు కానీ ఒక సభ్యుల్లాగా అంటే ఒక టీం లాగా నడుస్తూ ఉండే పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఏదైతే ఉందో ఈ రెండు మెగా